డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటిది అంటే స్ట్రింగ్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ మీద మనం ఏం చేస్తున్నామంటే డిస్కస్ అనేది చేసుకుంటున్నాం. అసలు స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, ఏంటిది అనేది మనం ఈ రోజు సెషన్లో మనం అసలు డిస్కస్ చేసుకుందాం. అసలు మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అంటే ఒక పైథాన్ డెవలపర్ అంటే మనందరం కూడా ఒక పైథాన్ డెవలపర్ అందరం కూడా. సో మనందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ఒక పైథాన్ డెవలపర్ ఏం చేస్తాడంటే రెగ్యులర్గా ఏం చేస్తాడంటే అప్లికేషన్స్ ఏం చేస్తాడంటే బిల్డ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని డిప్లాయ్ చేయాలన్నా, ఈ థింగ్స్ అన్ని చేయాలన్నా, వాటిని డెవలప్ చేయాలన్నా ఎవరు చేస్తారు? మనం పైథాన్ డెవలపర్, ఒక డెవలపర్ అనేది చేస్తాడు. అంటే మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేస్తూ ఉంటాం కదా. అలా బిల్డ్ చేసేటప్పుడు వాటిలో కొన్ని కామన్గా వాడే కోడ్స్ అనేవి ఉంటాయి కదా. కోడ్ స్నిప్పెట్స్ అంటాం కదా, మనందరికీ తెలుసు కదా కోడ్ స్నిప్పెట్ అని. కోడ్ స్నిప్పెట్ అంటే ఏంటి? కోడ్ స్నిప్పెట్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, HTML CSS చెప్పేటప్పుడు కోడ్ స్నిప్పెట్స్ అంటే అంటే ఏం చెప్పుకున్నాము అంటే మనం ఏం చెప్పామంటే కోడ్ స్నిప్పెట్స్ అంటే ఏమని పిలిచామంటే స్మాల్ అంటే చిన్న కోడ్స్ని దాచుకోవడాన్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్స్ అంటారని చెప్పుకున్నాం కదా. అంటే కొన్ని కోడ్స్ని మనం ఏం చేసామంటే స్టోర్ చేసుకున్నాం. ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు కోడ్ ప్లే గ్రౌండ్లో. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మనం ఏం చేసాము, ఈ కోడ్ని దాచుకోవాలనుకో మనం ఏం చేసాం, సేవ్ చేసాం కదా. ఇక్కడికి వెళ్తే ఏముంది నేము సేవ్డ్ స్నిప్పెట్స్ అని ఉంది. అంటే సేవ్డ్ స్నిప్పెట్ అంటే మీ అందరికి తెలుసు కదా, కోడ్ని దాచుకున్నాం కదా. అంటే దాచుకోవడం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే స్నిప్పెట్ అని పిలుస్తారు. చేసే అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా మోస్ట్ రిపీటెడ్గా చేసే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కోడ్స్ని పెర్స్ని మనం ఏం చేస్తామంటే రీయూజబిలిటీ అనేది చేస్తాం అనమాట. రీయూజబుల్ చేయడం కానీ యూటిలిటీస్ అంటే కొన్ని యూటిలిటీస్ ఉంటాయి అనమాట. ఆ యూటిలిటీస్ని రీయూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన డెవలప్మెంట్ని కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అవునా కాదా? పైథాన్లో కూడా ఏం చేస్తారంటే టెల్ మీ సతీష్. నో ప్రాబ్లం. పైథాన్లో కూడా మనం ఏం చేస్తామంటే కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ మోస్ట్ కామన్గా చేసే ఆపరేషన్స్ కోసం ఏం చేస్తామంటే కొన్ని కోడ్స్ అనేవి ఉంటాయి. ఆ కోడ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ అనేది చేయొచ్చు అనమాట. వాటిని రీయూజబిలిటీ అనేది చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దానిలో జరిగే కొన్ని ప్రాపర్ థింగ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అడాప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవడానికి మనం మోస్ట్ కామన్గా వాడే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ని గురించి ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఆ స్ట్రింగ్ మెథడ్స్ ఏంటి అంటే వాటిని మోస్ట్ కామన్గా మనం రీయూజ్ చేసుకోవడానికి అంటే మన అప్లికేషన్లో కొన్నిటిని ఏం చేస్తామంటే కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే అప్లికేషన్ మొత్తం ప్రోగ్రామ్ రాయకుండా వాటిని ఈజీగా మనం ఏం చేస్తామంటే రీయూజ్ చేసుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, దాంతో ఎలా రీయూజబిలిటీ చేస్తున్నాం అనే వాటిని గురించి కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ని గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ స్ట్రింగ్కి సంబంధించిన కొన్ని మెథడ్స్ని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్నాం. వాటిల్లో ఒకటి ఏంటిదంటే ఈజ్ డిజిట్ అని, స్ట్రిప్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, లోయర్ అని, అప్పర్ అని, స్టార్ట్స్ విత్ అని, ఎండ్స్ విత్ అని, రీప్లేస్ అని, ఇంకా బోల్డ్ రకాల స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ని మనం యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఎలా మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ ఎలా చేసేసామో కోడ్లో అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందామని లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్ కనుక అర్థమైతే తర్వాత ఎగ్జాంపుల్ చెప్పేసేసుకొని నేనేం చేస్తానంటే ఈరోజు కనీసం ఇంకొక 2 స్ట్రింగ్ మెథడ్స్ గురించి అయినా సరే మనం నేర్చుకోవాలన్నమాట ప్రాపర్గా. అంటే మోస్ట్ ప్రాపర్గా వాడి రీప్లేస్ అనేది బాగా వాడతాం అనమాట రెగ్యులర్గా. ఈ రీప్లేస్ అంటే, స్టార్ట్స్ విత్ అంటే, స్ట్రిప్, ఈజ్ డిజిట్, ఈ 4ని ఎట్టి పరిస్థితిలో ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. అవసరమైతే ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకొని సరే ఈరోజు సెషన్లో ఆ 4ని లేపేస్తాను అనమాట.
ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పిన సెషన్ కనుక అర్థమైతే తర్వాత సెషన్ అంతా కూడా ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పినంత 2 వర్డ్స్ అనమాట. అంటే మనం పైథాన్లో కూడా ఏం చేస్తామంటే పైథాన్లో మనం కొన్ని ఏం చేస్తామంటే కొన్నిటిని ఏం చేస్తామంటే డెవలప్ అనేది చేస్తూ ఉంటాం. అంటే కొన్ని వెబ్సైట్ని మనం ఏం చేస్తామంటే డెవలప్ చేయడానికి ఏం చేస్తామంటే కోడ్ అనేది రాస్తూ ఉంటామని మీ అందరికీ తెలుసు అనమాట. ఆ కోడ్ రాసేటప్పుడు మోస్ట్ కామన్గా అంటే మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసేసే కోడ్స్ స్నిప్పెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్ స్నిప్పెట్స్ని మనం ఏం చేసామంటే వాటి కోసం మళ్ళీ సపరేట్గా కోడ్ రాయకుండా కొన్ని కోడ్ స్నిప్పెట్స్లో మనం ఏం చేసామంటే దాచుకొని వాటిని తీసుకొచ్చి మన డెవలప్మెంట్లో యూజ్ చేసేసామనుకో వెంటనే మన డెవలపింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా. అలానే మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసే కోడ్ లోపల పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే రీయూజబిలిటీ అనేది చేయొచ్చు అనమాట. లేదా యూటిలిటీస్ అంటే కొన్ని యూటిలిటీస్ అనేవి కూడా ఏం చేయొచ్చు అంటే అప్లై అనేది చేయొచ్చు అనమాట. ఇలా అప్లై చేయడానికి మనం మోస్ట్ కామన్గా వాడే కొన్ని మెథడ్స్ని గురించి కొన్ని రీయూజబిలిటీ థింగ్స్ని గురించి మనం ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. అవి ఏంటి అంటే స్ట్రింగ్ మెథడ్స్. అంటే మోస్ట్ కామన్గా వాడే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ని గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా బోల్డ్ వాడతారు. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని బాగా అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేసే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ని గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. వాటిలో ఫస్ట్ వన్ ఏంటిది స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న ఫస్ట్ వన్ ఏంటిది మనం నేర్చుకున్నది లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నది ఏంటి ఫస్ట్ది ఈజ్ డిజిట్ అనే దాని గురించి నేర్చుకున్నాం. ఈజ్ డిజిట్ అంటే ఏంటంటే దీని గురించి 1 లైన్లో చెప్పేస్తున్నాం. ఈజ్ డిజిట్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రింగ్ మెథడ్ అనమాట. ఇది ఒక స్ట్రింగ్ మెథడ్. ఏం స్ట్రింగ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం? స్ట్రింగ్ మెథడ్ అనగానే మీ అందరికి తెలియాలి. ఎందుకొని స్ట్రింగ్ మెథడ్ అంటే దేనికోసం యూజ్ చేస్తాము? ఆల్రెడీ ఏదో డెవలప్మెంట్ అనేది ఏదో అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే దానికోసం సపరేట్గా మనం కోడ్ రాయకుండా ఈ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే ఆ అప్లికేషన్లో ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్ని డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ని ఏం చేయొచ్చు అంటే ఫాస్ట్గా ఏం చేయొచ్చు అంటే టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంటే ఈజ్ డిజిట్ అనేది ఒక స్ట్రింగ్ మెథడ్ అనమాట. అంటే ఒక స్ట్రింగ్ మెథడ్ అంటే ఏంది? రీయూజబిలిటీ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక కోడ్ అనమాట. అంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనేది ఒక రీయూజబుల్ చేసుకునే ఒక కోడ్ స్నిప్పెట్ అనమాట. ఈ కోడ్ స్నిప్పెట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏం చేస్తామంటే మనం కొన్ని అప్లికేషన్స్ అనేవి ఏం చేస్తామంటే యాప్స్ అంటాం కదా. మనం ఏం చేస్తామంటే కొన్ని మొబైల్లో కానీ కొన్ని చోట్ల మనం ఏం చేస్తామంటే కొన్ని యాప్స్కి ఏం చేస్తామంటే పాస్వర్డ్ అనేది ఏం చేస్తారంటే సెట్ చేయాలనుకుంటాం. ఆ పాస్వర్డ్ సెట్ చేసేసేటప్పుడు పాస్ కీ అంటారు కదా, ఆర్ పాస్వర్డ్ అంటారు కదా. ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకునేటప్పుడు మనం చెప్పే పాస్వర్డ్ అనేది ఆల్వేస్ నంబర్స్లోనే ఉండాలి అనుకున్నాం. అలా నంబర్స్లోనే ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నంబర్స్లో ఇచ్చారా లేదా అనేది చెక్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫాస్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్లో ఉన్న ఆ అప్లికేషన్లో ఎంటర్ చేసిన ఏవైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఫాస్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. అలా ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తారో మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలా ఐడెంటిఫై చేయాలంటే ఏం చేశాను నేను ఒక పిన్ నెంబర్ తీసుకున్నాను అనమాట. అంటే మన కోడ్ లోపల మనం నేనేం చేశాను అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇచ్చాను అనమాట. ఎంతని ఇచ్చాను ఇక్కడే తీసేసుకుని పిన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాని వాల్యూ ఎంతని ఇచ్చానంటే 4567 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ ఇద్దాం అనమాట. ఇదంతా తీసేద్దాం, ఇన్పుట్లో ఇద్దాం. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. నేను తీసుకున్న వాల్యూస్ అన్నిటిని ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను అంటే 4567 అని తీసుకున్నాను పిన్ నెంబర్. ఆ పిన్ నెంబరు నేను తీసుకుంది నంబర్స్లోనే తీసుకున్నానా లేదనేది చెక్ చేయాలనుకున్నాను. అలా చెక్ చేయాలంటే ఏం చేస్తాము స్ట్రింగ్ మెథడ్స్ ద్వారా ఈజీగా చెక్ చేయొచ్చు అని చెప్పాను కదా.
అలా చెక్ చేయాలంటే ఏం చేస్తాం, అది నంబరా కాదనేది చెక్ చేయాలంటే దానికోసం పెద్ద కోడ్ అనేది రాయాలన్నమాట. ఆ కోడ్ అంతా రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే దాంట్లో ఉన్న ఇక్కడ నేను తీసుకున్న ఏదైతే ఉందో ఇన్పుట్లో ఆ తీసుకున్నది మనం తీసుకున్నదంతా కూడా కరెక్ట్ ప్రాపర్ వేలో ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే మనం 2 థింగ్స్ అనేది ఫస్ట్ చూడాలన్నమాట. మనం తీసుకున్న పాస్వర్డ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ లెంత్ అనేది ఎంత ఉందనేది ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలి, మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూలో ఉన్న ఈచ్ క్యారెక్టర్ అనేది డిజిటా కాదనేది చెక్ చేయాలన్నమాట. ఈ రెండింటిని లాజిక్ కనుక మనం రాసామంటే అప్పుడు ఏమైందంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనం డెవలప్ చేయగలం అనమాట. అంత రాయాలంటే నాకు చాలా లైన్స్ పడుతుంది కదా, కనీసం మినిమం టు ఎంటైర్లీ టోటల్లీ 5 to 6 లైన్స్ అన్నా సరే నేను ప్రోగ్రామ్ రాయాలి కదా. అంత ప్రోగ్రామ్ రాయకుండా మనం ఇన్పుట్లో తీసుకున్నది ప్రాపర్ వేలో ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే రీయూజబుల్ కోడ్స్ని పెట్టి యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకున్న ఒక ఏదైతే ఉందో వాల్యూ, ఆ వాల్యూ అనేది ప్రాపర్ డిజిట్స్లో ఉందా లేదా అనేది మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ మెథడ్ని ఉపయోగించాలన్నమాట. స్ట్రింగ్ మెథడ్ని ఉపయోగించాలంటే సింటాక్స్ ఏంటి, ఏ వేరియబుల్ని అయితే మనం చెక్ చేస్తున్నామో ఆ వేరియబుల్ చెప్పేసేసి తర్వాత డాట్ చెప్పేసి అక్కడ స్ట్రింగ్ మెథడ్ ఇవ్వాలి. నేనేం చేస్తున్నాను, నేను ఇచ్చిన ఇన్పుట్లో తీసుకున్న డేటా అనేది ఆల్వేస్ నెంబర్ రూపంలో ఉందా లేదని చెక్ చేయాలనుకున్నాం. అలా చెక్ చేయాలంటే ఏం చేస్తాము, ఈజ్ డిజిట్ ఆఫ్ అని కనుక పెట్టేసేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్నది కనుక ఇన్పుట్ ఫార్మాట్లో మనం తీసుకున్న నంబర్ అయితే మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. అదే మనం నంబర్ కాకుండా వేరే తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది అంటే ఏమని రావచ్చు ఫాల్స్ అని వస్తుంది. అంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక దానితో మనం ఏం చేయొచ్చు, మనం ఏదైనా ఒక సెక్యూరిటీ కోడ్ అనేది బిల్డ్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ లోపల మనం తీసుకున్నదంతా కూడా ప్రాపర్ నంబర్ డిజిటే తీసుకున్నామా లేదనేది చెక్ చేయాలనుకుంటే మనం దానికోసం సపరేట్గా కోడ్ రాయకుండా ఏం చేయొచ్చు అంటే ఈజ్ డిజిట్ ఆఫ్ అనే ఒక రీయూజబుల్ కోడ్స్ పెట్టి యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఐడెంటిఫై అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఆన్ దిస్ టాపిక్? నో సార్. ఓకేనా? నో సార్. ఓకే. అలానే మనం ఏం నేర్చుకున్నాం అంటే మరొక కాన్సెప్ట్ అనేది సగమే చెప్పాను అనమాట. ఆ మిగతా కాన్సెప్ట్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం చెప్పేసేసుకుందాం. ఓకేనా? ఓకే. సెకండ్ కాన్సెప్ట్ ఏం చెప్పానంటే మనం నేర్చుకునే మరొక స్ట్రింగ్ మెథడ్ గురించి ఒక్కసారి నేర్చుకుందాం. జస్ట్ 1 సెకండ్. థ్యాంక్ యూ. అండ్ మనం రెండో మెథడ్ గురించి స్ట్రింగ్ మెథడ్ గురించి మనం నేర్చేసుకున్నాం అనమాట. బాగా అర్థమైపోయింది. రెండో స్ట్రింగ్ మెథడ్ గురించి ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఇది మోస్ట్ కామన్గా మనం రెగ్యులర్ టాస్క్లో మోస్ట్ కామన్గా చేసే ఒక చిన్న థింగ్ అనమాట స్ట్రింగ్ మెథడ్. ఏంటిది అంటే మనం ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్కి వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్లో కానీ ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో కానీ మనం ఏం చేస్తామంటే స్పేస్ అనేది ఇస్తున్నాం. ఆ స్పేస్ అనే దాన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఆ స్పేస్ ఉన్నట్లే తీసుకుంటుంది. అలాంటి స్పేసెస్ అన్నిటిని కూడా మనం ఎలిమినేట్ అనేది చేయాలి అనుకుంటే అలా ఎలిమినేట్ అనేది చేయాలి అంటే ఎలా ఎలిమినేట్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట. సపోజ్ దట్ నేనేం చేసేసానంటే ఒక నేమ్ ఇచ్చాను అనమాట. ఏం చేసేదంటే మాకు మా నఫీల్ అనే అబ్బాయికి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మ్యారేజ్ చేద్దాం అనుకున్నారనమాట. వాడి కోసం ఏం చేశారంటే ఒక మ్యాట్రిమోనియాలో ఏం చేశారంటే పేరు అనేది నమోదు చేశారనమాట. ఏమని రాశారంటే నఫీల్ అనేసి రిజిస్టర్ చేశారు. అది అంతా కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్తో వచ్చేసింది అనమాట. నఫీల్ అనేసి ఇట్లా పెట్టేసేసారు. ఇంకో వెబ్సైట్లో వచ్చేతలకి ఏమని పెట్టారంటే నఫీల్ అని ఇట్లా ఇచ్చేసేసారు. ఈ రెండు నేమ్స్ అనేవి సేమా కాదా? కాదు సార్. ఈ రెండు నేమ్స్ అనేవి సేమా కాదా? రెండు కూడా సేమే. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసినప్పుడు ఏమైందంటే ఈ రెండు కూడా నేమ్సే. ఈ రెండింటి వాల్యూ ఏంటిది? నఫీలే అనమాట. స్ట్రింగ్ నఫీలే. కాకపోతే మనం ఏం చేసేస్తామంటే దీన్ని డీటెయిల్డ్గా కనుక అబ్జర్వ్ చేసామనుకో ఫస్ట్ రాసిన వాల్యూకి సెకండ్ రాసిన వాల్యూకి సమ్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండానే స్పేస్ అనేది ఎక్స్ట్రా క్యారెక్టర్ అనేది ఇవ్వడం అనేది మనకు ఆనవాయితీ కదా. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా వసంతాన్ని సిగ్నేచర్ చేయమ్మా అన్నాను.
సిగ్నేచర్ చేయమని ఒక పేపర్ ఇచ్చాను అనుకో, ఆ సిగ్నేచర్ చేసి చివరిలో ఏం పెట్టిద్ది, స్టైల్గా ఒక గీత గీసి దాని మీద ఒక చుక్క పెట్టిద్ది కదా. లేదు అనుకో ఏదన్నా చేసింది అనుకో, ఆ చివరిలో ఒక చుక్క పెట్టేసిద్ది కదా. అంటే మనకి ఏమైద్ది అంటే తెలియకుండానే మనం ఏం చేస్తామంటే నేమ్ అనేది రాసేటప్పుడు మనమని కాదు, బోల్డ్ అంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక వాల్యూ అనేది నోట్ చేసేటప్పుడు, స్ట్రింగ్లో ఉన్న ఒక వాల్యూ అనేది నోట్ చేసేటప్పుడు ఆ వాల్యూ కార్డ్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో అన్న స్పేస్ ఇవ్వడం కానీ, ఎండింగ్లో అన్న కానీ స్పేస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు. అంటే సేమ్ వాల్యూ ఇచ్చేది, బట్ ఏం చేస్తారంటే అక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఏం చేస్తారంటే లిటిల్ బిట్ ఆఫ్ స్పేసెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాల్యూ అనేది రెండు కూడా నకిలే, కాకపోతే ఏమైందంటే ఫస్ట్ నకిల్కి స్పేస్ లేదు, రెండో నకిల్కి స్పేస్ ఉంది. ఇలాంటి స్పేస్ ఉన్న క్యారెక్టర్స్ని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే స్పేస్ని స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ అలాంటి స్పేసెస్ని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే, అలా రిమూవ్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఆ స్పేస్ని మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, దానికోసం సపరేట్గా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలా లేదా, అవునా కాదా. దానికోసం మళ్ళీ సర్టైన్స్ ఇన్స్ట్రక్షన్స్తో మనం ఏం చేయాలి, ఒక కోడ్ అనేది బిల్డ్ చేయాలా లేదా, అవునా కాదా. ఆ కోడ్ అంతా మనం బిల్డ్ చేయకుండా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్ని, ఎండింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉన్న స్పేస్, ఆ స్పేసెస్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ అనేది చేయాలి అంటే ఒకే ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్ని యూజ్ చేయొచ్చు అన్నమాట స్ట్రింగ్ మెథడ్స్లో. అదేంటిదంటే స్ట్రిప్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ లోపల స్టార్టింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో కానీ మనం ఏం చేయొచ్చు అంటే స్పేసెస్ కనుక ఉన్నాయనుకో, ఆ స్పేసెస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చెయ్యాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఏం కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు స్ట్రింగ్ మెథడ్స్లో, స్ట్రిప్ అంటారు అనమాట. స్ట్రిప్ ఆఫ్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న స్పేసెస్ని మనం ఏం చేయొచ్చు రిమూవ్ అనేది చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎలా రిమూవ్ చేస్తాం ఏంటిది అనేది ఒక్కసారి మనం లాస్ట్ సెషన్లో కూడా నేర్చుకున్నాం. ఈ సెషన్లో కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం అనమాట. ఓకేనా. దానికోసం మనం ఏం చేసేసాను, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక నేమ్ తీసుకున్నా అన్నమాట. నేమ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఒక వాల్యూ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే సతీష్ అనేది తీసుకుంటున్నాను. సారీ ఫర్ దట్. ఓకే, ఒక వాల్యూ తీసుకుంటున్నాను అనమాట. ఏమని తీసుకున్నా అంటే కొంచెం స్పేసెస్, మా వాడంటే స్టైలింగ్గా ఉండాలనేసి కొంచెం స్పేస్ ఇచ్చాను అనమాట. సతీష్ అని ఇచ్చేసాను. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే వాల్యూలు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేమ్ అని పెట్టాను. నేమ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే నాకు మా ఓన్ నేమ్ అవుట్పుట్లో ఎక్కడి నుండి వచ్చిందంటే చాలా స్పేస్ వచ్చేసింది అనమాట. నేనేం చేశానంటే ఆ స్పేసెస్ మొత్తాన్ని కూడా నేనేం చేయాలంటే రిమూవ్ అనేది చేయాలన్నమాట. అలా నాకేం చేశానంటే ఎవడు తవతెక్కలోడు అనమాట. ఒక అప్లికేషన్ ఫిల్ చేయరా అంటే వాడు ఏం చేశానంటే ఇలా స్పేస్తో వాడు ఏం చేశానంటే ఫిల్ చేసి ఇచ్చాడనమాట. ఆ స్పేసెస్ మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలనుకుని నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎక్కడ స్పేస్ పెట్టాడో చూసుకొని బ్యాక్ స్పేస్ ఇట్లా ఇచ్చుకుంటా కూర్చోవాలా. అట్లా ఇవ్వకుండా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఏదైతే ఒక వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ లోపల స్టార్టింగ్ ఆఫ్ ద పొజిషన్స్, ఎండ్ ఆఫ్ ద పొజిషన్లో స్పేసెస్ కనుక ఉన్నాయి అంటే ఆ స్పేసెస్ని మనం రిమూవ్ అనేది చేయాలి అనుకుంటే ఎన్ని స్పేసెస్ అయినా ఉన్నాయి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ, ఆ స్పేసెస్ని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా రిమూవ్ చేయొచ్చు అని చెప్పాను అనమాట. ఏం కాన్సెప్ట్ అది, స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను కదా. అందుకని ఆ స్ట్రిప్ ఆఫ్ అనేది యూజ్ చేయాలంటే ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ పెట్టేసి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి రిలేటెడ్గా ఉన్న వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ పెట్టేసి దాని పక్కన డాట్ పెట్టేసేసి మనం ఏం చేయాలి, స్పేసెస్ని రిమూవ్ చేయాలంటే దానికోసం కోడ్ రాయ అవసరం లేదని చెప్పుకున్నాం కదా. ఆ కోడ్ రాయకుండా మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న కోడ్ స్నిప్పెట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ కోడ్ స్నిప్పెట్స్ని మనం యూజ్ చేసేసుకొని మనం ఏం చేయొచ్చు, ఈజీగా మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ దాంట్లో వాళ్ళు కోడ్ని బిల్డ్ చేశారని చెప్పుకున్నాం కదా. ఆ కోడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ స్పేసెస్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలిమినేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేసాము, స్ట్రిప్ ఆఫ్ అని పెట్టేసాను అనమాట. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు నాకేమైంది చూడు,
ఇందాక నేను వాల్యూలో ఏముంది చాలా స్పేస్ వచ్చింది, ఆ స్పేస్ అంతా కూడా నాకేమైంది, ఎలిమినేట్ అయిపోయిందా లేదా? ఇలా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో ఈ స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇట్లా నాకు అవుట్పుట్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను రవి అని ఒక పేరు, అంటే మా వసంత్ అనే అమ్మాయికి ఎప్పుడు కూడా ఆ అమ్మాయిని ఒక ప్రోగ్రామ్ రాయమ్మా అన్నాను. ఆ ప్రోగ్రాంలో వాల్యూ ఏమని ఇవ్వమన్నానంటే, ఒక వాల్యూ వచ్చేసరికి ఏం చెప్పమన్నానంటే నేను రవి అనే నేమ్ పెట్టమ్మా అని చెప్పాను అనమాట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయికి ఎప్పుడు ఆనవాయితీ కదా, ఏమని ఆ పేరు తర్వాత ఏం చేసిందంటే పొరపాటున ఒక చుక్కతో ఫినిష్ చేయడం అనేది చేసేసింది అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము చూడు, ఒక నేమ్ అనేది తీసుకున్నాం. ఆ నేమ్లో స్టార్టింగ్ ఆఫ్ ద పొజిషన్స్లో కానీ ఎండ్ ఆఫ్ ద పొజిషన్స్లో కానీ స్పేస్ అంటాం కదా, స్పేసెస్ ఉన్నాయనుకో, ఆ స్పేసెస్ని మనం రిమూవ్ అనేది చెయ్యాలి అంటే ఏం చేసేసామంటే, ఏం చేయాల స్ట్రిప్ ఆఫ్ అని పెట్టంగానే ఏమైందంటే ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న స్పేసెస్ మొత్తం కూడా ఏమైంది అంటే డిఫాల్ట్గా అవన్నీ కూడా ఏమైంది అంటే రిమూవ్ అనేది అయిపోయింది అనమాట. అలా కాకుండా నాకు ఏం చేశానంటే ఇప్పుడు ఒక వాల్యూలో ఏముందంటే స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో ఎండ్ ఆఫ్ ద పాయింట్లో ఏం పెట్టంటే ఒక చుక్క పెట్టింది అనమాట మా వసంత్ అనే అమ్మాయి. ఆ చుక్కని కనుక ఎలిమినేట్ అనేది చెయ్యాలి అంటే ఎలా ఎలిమినేట్ చేస్తామనేది ఇప్పుడు మనం నేర్చుకునే మరొక కాన్సెప్ట్ అనమాట. ఇలా ఎలిమినేట్ చేయాలంటే దానికోసం సపరేట్గా మనం కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదనమాట ఈ పైథాన్లో. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్లో మనం ఏం చెప్పుకున్నాము, కొన్ని కోడ్స్ని మనం రెగ్యులర్గా ఏవైతే మోస్ట్ కామన్లీ ఏవైతే ఆపరేషన్స్ చేస్తామో ఆ ఆపరేషన్స్ కోసం వాళ్ళు ఏం చేశారంటే పైథాన్లో కొన్ని కోడ్ స్నిప్పెట్స్ ఏం చేశారంటే డెవలప్ చేసి పెట్టారనమాట. వాటిని మనం రీయూజబుల్ కనుక చేసేసుకున్నాం అనుకో, ఆ రీయూజబుల్ చేసుకోవడం ద్వారా ఏమైంది, సపరేట్గా కోడ్ రాయకుండా ఆ కోడ్ని మనం అప్లై చేసేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందొచ్చు అని చెప్పుకున్నామా లేదా? అలా పొందాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఈ డాట్ అనేది ఎలిమినేట్ చేయాలనుకో, ఏ టైప్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి, స్ట్రింగ్ మెథడ్స్లోకి వెళ్ళి ఆ స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే తీసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ యూటిలిటీస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. వాటి కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఒక నేమ్ పక్కన స్పేసెస్ అనేది తీసేయాలంటే స్ట్రిప్ ఆఫ్ అని పెట్టగానే ఏమైందంటే దాంట్లో ఎంతైనా ఉన్నాయి స్పేస్, అవన్నీ కూడా ఏమైందంటే డిఫాల్ట్గా ఏమవుతాయి అంటే రిమూవ్ అనేది అయిపోతాయి అనమాట. అలానే ఒక నేమ్ చివరన మనం ఏం చేసామంటే ఒక డాట్ అనేది పెట్టాం. ఆ డాట్ అనే దాన్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఇచ్చిన వాల్యూ లోపల నేమ్కి ముందల కానీ వెనక కానీ స్పేసెస్ కనుక ఉన్నాయనుకో, ఆ స్పేసెస్ని రిమూవ్ చేయాలంటే స్ట్రిప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కానీ రిమూవ్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే నేమ్ చివరి కానీ స్టార్టింగ్లో కానీ ఏమన్నా డాట్ కనుక ఉందనుకో, స్టార్టింగ్లో దేని తర్వాత చూద్దాం, చివరిలో కానీ ఒక డాట్ కనుక ఉందనుకో, ఆ డాట్ అనే దాన్ని మనం రిమూవ్ చేయాలి అంటే స్ట్రిప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారానే మనం ఏం చేయొచ్చు అంటే రిమూవ్ అనేది చేయొచ్చు. కాకపోతే దానికి ఏమైందంటే లిటిల్ బిట్ ఆఫ్ సింటాక్స్ అనేది మారింది అనమాట. అది మారాలి అంటే ఎలా అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే పీపీటీలోకి ఒక్కసారి చదువుకొని ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే మనమే ఓన్గా చేసేసేద్దాం అనమాట. ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కనుక మీరు స్క్రీన్ మీద కనుక చూసారనుకో, ఒక కోడ్ ఉందనమాట. ఆ కోడ్లో ఏముంది, నేమ్ అనే వేరియబుల్ ఉంది, దాంట్లో వాల్యూ అనేది వచ్చేసరికి ఏముందంటే రవి అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ పక్కన ఏముంది అంటే డాట్ అనేది ఉంది అనమాట. ఆ డాట్ అనే దాన్ని మనం ఎలిమినేట్ అనేది చేయాలి అంటే దాన్ని రిమూవ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం కోడ్ బిల్డ్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కోడ్లో ఉన్న చేంజెస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ రాయకుండా రీయూజబిలిటీ అనే బెనిఫిట్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసేసి స్ట్రింగ్ మెథడ్స్కి సంబంధించిన కొన్ని కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉన్న వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. కరెక్ట్ కాదు, మనకు కావాల్సిన ప్రాపర్ వేలోకి మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట.
అలా డాట్ అనేది ఉందనుకో, ఆ డాట్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకో, రిమూవ్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిదంటే స్ట్రింగ్ మెథడ్స్లో దీనికి ఒక సింటాక్ ఉంది. ఏమని చెప్పాలి అంటే స్ట్రింగ్ వేరియబుల్ చెప్పేసేసి దాని పక్కన డాట్ చెప్పేసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ అంటే దానికి హాఫ్స్ పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏ ఏ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని అయితే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని మనం స్పెసిఫై అనేది చేయాలన్నమాట. అలా స్పెసిఫై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ రవి అనే పేరులో ఉన్న డాట్కి మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. ఇందాక చూడు రవిలో ఏముంది, రవి పక్కన డాట్ ఉందా, ఆ డాట్కి మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. స్పేసెస్ని కనుక డిఫాల్ట్గా ఉన్న వాటిని తీసేసేయాలంటే స్ట్రిప్ ఆఫ్ అని పెడితే సరిపోయింది అనమాట. అదే డాట్స్ కానీ ఇలాంటివి కనుక రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దాని పక్కన ఏం చేయాలంటే ఆఫ్ లోపల ఏం చేయాలంటే ఏదైతే మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క క్యారెక్టర్ అనేది మెన్షన్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ డాట్ కూడా మనం ఎరేజింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఎలా చేస్తాం ఏంటి అనేది ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేముందంటే నేమ్ అని ఒక వేరియబుల్ ఉంది. దాంట్లో మా వాడు ఏం చేస్తాడంటే వసంత అని పెట్టేసి అనమాట. వసంత అనేసి ఒక పేరు పెట్టాను అనమాట. ఆ పేరు పక్కన నేను ఏం చేసింటే ఒక చుక్క అనేది పెట్టాను అనమాట. అరే పొరపాటున పెట్టాను రా అనుకున్నాను అనమాట. ప్రోగ్రామ్ అంతా అయిపోయినా చూసాను అనమాట. అరే ఇక్కడ చుక్క పెట్టాను అనుకున్నాను. ఈ చుక్కని నేనేం చేయాలంటే చుక్క కాదు డాట్ అనమాట. ఆ డాట్ని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే ఎలా రిమూవ్ చేస్తామంటే రిమూవ్ చేయాలంటే ఏం చేస్తామని చెప్పాను స్ట్రిప్ ఆఫ్ ప్రింట్ కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసేసి ఏ కోడ్ స్నిప్పెట్స్ స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న కొన్ని కోడ్ స్నిప్పెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్ స్నిప్పెట్స్ని రీయూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ కోసం కోడ్ రాయకుండా ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రాపర్ వేలోకి ఏం చేయొచ్చు అంటే మార్చుకోవచ్చు అనమాట. అలా మార్చుకోవాలి అంటే దానికోసం మనం ఏం చేస్తాము కోడ్ స్నిప్పెట్ వాడొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఏంటిది ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం కోడ్ స్నిప్పెట్స్ యూజ్ చేయడం ద్వారా చేసేయచ్చు అని చెప్పాను. ఏం చేయొచ్చు స్ట్రిప్ ఆఫ్ అనే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైప్ ఆఫ్ డేటాలో మనం ఏం చేయొచ్చు అంటే చేంజెస్ని మనం అడాప్ట్ చేయొచ్చు. అలా చేయాలంటే దానికి సింటాక్ ఏంటిది, వేరియబుల్ నేమ్ ఏదైతే వేరియబుల్లో చేద్దాం అవుతుందో ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి డాట్ తర్వాత మనం ఏం చేయాలి స్ట్రిప్ ఆఫ్ అని చెప్పేస్తే ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో ఉన్న స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్ట్గా అనేది ఏమవుతాయి అంటే ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం ఏం చేసామంటే డాట్స్ కానీ అలాంటివి తీసేయాలంటే మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ అనేది స్పెసిఫై చేసి చెప్పాలన్నమాట. డాట్స్ పెట్టేసి డబుల్ కోట్స్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ కదా అందుకని డబుల్ కోట్స్ తీసుకొని ఆ క్యారెక్టర్ కాడ ఏంది తీసేద్దాం అనుకున్న డాట్ కాబట్టి డాట్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, వసంత అనే నేమ్ అనేది రావడం అనేది వచ్చేసేసిందా. ఇందాకైతే మనకి ఏమొచ్చింది, డాట్ అనేది ఉంది. ఇప్పుడైతే ఏమైందో చూడు, డాట్ అనేది ఎలిమినేట్ అయ్యి వచ్చేసిందా లేదా, అవునా కాదా? అంటే మనం ఏం చేయొచ్చండి ఒకసారి చూద్దామా. ఇదంతా కాపీ చేసేసుకుందాం, కట్ చేసేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమని వచ్చింది, వసంత డాట్ అని వచ్చేసింది అంట. నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ స్ట్రిప్ ఆఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్ డాట్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకేమైందంటే దాంట్లో ఉన్న నేమ్ అనేది పోయిందనమాట. ఓకేనా? ఓకే. దీని పక్కన ఒక డాట్ కాకుండా 100 డాట్లు ఉన్నాయి అనమాట. 100 డాట్లు ఉన్నాయి. ఆ 100 డాట్లను ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలంటే దానికోసం కూడా మనం ఏమి రాయవసరంలా, డబుల్ కోట్స్ పెట్టి దాని పక్కన ఒక్క డాట్ పెట్టామంటే చాలు క్యారెక్టర్. ఆ డాట్లన్నీ కూడా ఏమవుతాయి అంటే ఎన్నైనా ఉన్నాయి, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎన్ని డాట్స్ అయినా ఉన్నాయి. ఇది ఇక్కడికి వెళ్ళి చూడు, ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్లో ఎండింగ్లో ఏం చేశాను డాట్లు ఉన్నాయి. ఆ డాట్లు ఎన్నైనా ఉన్నాయి, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎన్నైనా డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయాలి అంటే రిమూవ్ అనేది చేయాలి అంటే సేమ్ స్ట్రిప్ ఆఫ్ అని పెట్టి డబుల్ కోట్స్లో డాట్ కనుక పెట్టేసామంటే ఆ డాట్స్ ఎన్ని వచ్చినా కానీ అవన్నీ కూడా ఏమవుతాయి అని ఎలిమినేట్ అవుతాయి అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఈ కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. దీంట్లోనే ఇంకొక వేరియేషన్ ఉందన్నమాట, అది కూడా నేర్చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు
మనం ఏం చేసేసామంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు ఏం చేసిందంటే ఎం డాట్ రవి డాట్ అని ఒక పేరు పెట్టిందనమాట. దాంట్లో ఇప్పుడు డాట్స్ అన్నీ పోవాలనుకున్నాం. అంటే డాట్స్ అన్నీ పోవాలి అంటే ఏం చెప్పాను నేను, ఫస్ట్ క్యారెక్టర్ కాడ ఉన్న డాట్స్ అన్నీ ఫస్ట్ క్యారెక్టర్ ముందర ఉన్నవి అన్నీ పోతాయి. అలానే లాస్ట్ క్యారెక్టర్ తర్వాత ఉన్న డాట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేయొచ్చే తప్పితే మధ్యలో ఉన్నాయి చూడు, ఆ మధ్యలో ఉన్న క్యారెక్టర్ కాడ ఉన్న డాట్స్ని ఎప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిమూవ్ అనేది చేయలేమన్నమాట. అంటే రిమూవ్ అనేది మనం చేయాలంటే ఏం చేస్తామంటే స్టార్టింగ్లో ఉన్న వాటిని ఎండింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని మాత్రమే తీయగలం కానీ మధ్యలో ఉన్న వాటిని తీయలేమంట. అది కూడా ఒక్కసారి ఏం చేద్దాం అంటే కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి చూసేసి వచ్చేద్దాం. మా వసంత అనే అమ్మాయి ముందర నేను ఏం చేశానంటే జీ డాట్ అని వర్క్ పెట్టుకున్నాను అనమాట. పెట్టేసేసి వసంత అని పెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ డాట్స్ అన్ని పోవాలంటే మనకి సింటాక్స్ తెలుసు కదా, స్ట్రిప్ ఆఫ్ అని పెట్టి క్యారెక్టర్ ఇవ్వాలి, డబుల్ కోట్స్లో డాట్ అని ఇచ్చేసేసాను. ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమని అంటే జీ డాట్ వసంత ముందరలో ఉన్న ఆ లెటర్స్కి ముందులో ఉన్న డాట్స్ అన్ని పోయినాయి, ఆ తర్వాత ఉన్న డాట్స్ అన్ని పోయినాయి, కానీ మధ్యలో ఉన్న డాట్ అనేది పోలేదన్నమాట. అంటే మనం మధ్యలో ఉన్న డాట్ని ఎప్పటికీ కూడా ఎలిమినేట్ అనేది చేయలేము అనేసి అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే డన్. యా, అనదర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అనదర్ ఎగ్జాంపుల్ కూడా ఏంటిది అంటే మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, సపోజ్ ఒక నేమ్ ఉందన్నమాట, ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ లోపల ఏముందంటే రవి అనే ఒక నేమ్ ఉంది. ఆ నేమ్కి ముందర నేను ఏం చేశాను అంటే కామా పెట్టాను, స్పేసెస్ ఇచ్చాను, డాట్స్ ఇచ్చాను, మళ్ళీ కామాస్ ఇచ్చాను. అలాంటి తర్వాత నేమ్ తర్వాత కూడా నేను ఏం చేశాను అంటే కామాస్, డాట్స్, స్పేసెస్ ఇలా ఇచ్చేసాను. దానిలో ఉన్న నేమ్కి బిఫోర్ ఉన్న డాట్స్, కామాస్, స్పేసెస్ మొత్తం పోవాలి, తర్వాత ఉన్న నేమ్స్, డాట్స్, కామాస్ మొత్తం పోవాలనుకున్నాం. అలా పోవాలి అంటే ఎలా చేస్తాం ఏంటిది అనేది ఒక్కసారి వెళ్ళేసి ఏం చేద్దామంటే ఇదే టాస్క్ని అచీవ్ చేయాలంటే ఎలా అచీవ్ చేస్తాం అనేది ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నాకేమని తీసుకున్నానంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమనుందంటే సతీష్ అనే వాల్యూతో ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ వాల్యూ కార్డ్ నేను ఏం చేశానంటే స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే కామా పెట్టాను, తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చేసి 2 చుక్కలు పెట్టాను, మళ్ళీ స్పేసెస్ ఇచ్చేసి ఒక 4 కామాస్ పెట్టాను, మళ్ళీ స్పేస్ ఇచ్చాను. అలానే ఇక్కడికి కూడా నేను వెళ్ళేసి ఏం చేశానంటే ఫస్ట్ స్పేస్ ఇచ్చాను, కామా పెట్టాను, మళ్ళీ 2 స్పేసెస్ ఇచ్చి చుక్కలు పెట్టుకున్నాను, తర్వాత ఏం చేశానంటే కామాలు పెట్టుకున్నాను, తర్వాత చుక్కలు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకేం చేశానంటే నా సతీష్ అని ఒక వాల్యూ ఇచ్చాను కదా స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఈ డాట్స్ అన్నీ పోవాలా, కామాస్, డాట్స్, స్పేసెస్ అన్నీ పోవాలా. అలానే ఇక్కడ కూడా నాకేం కావాలంటే డాట్స్, స్పేసెస్, కామాస్ ఇవన్నీ పోవాలా. ఇలా పోవాలి అంటే ఇవన్నీ పోవాలి అనుకో, అవన్నీ రిమూవ్ అనేది పోవాలి అంటే దట్ మీన్స్ రిమూవ్ అనేది చేయాలనుకో ఏ కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు? హరివందన, డూ యూ నో? స్ట్రిప్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఓకే, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? దాంట్లో ఏం చేయాలి? ఒక వేరియేషన్ చెప్పాను. ఏం చెప్పాను? స్పేసెస్ అన్నీ కూడా పోవాలి అనుకున్నప్పుడు డిఫాల్ట్ అనమాట. స్పేసెస్ అన్నీ డిఫాల్ట్గా పోవాలి అంటే ఏం చేస్తామంటే స్ట్రిప్ ఆఫ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా పోతాయి. ఆ డిఫాల్ట్గా ఉన్నాయి కాకుండా రిమైనింగ్ అన్నీ పోవాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే క్యారెక్టర్ని మనం స్పెసిఫై అనేది చేయాలన్నమాట స్ట్రిప్ ఆఫ్లో. ఆ క్యారెక్టర్స్ ఎన్నిసార్లు స్పెసిఫై చేయాలంటే జస్ట్ 1 టైం స్పెసిఫై చేస్తే చాలు అనమాట. అక్కడ ఎన్నైతే ఉంటాయో వాటన్నిటికీ అన్నిసార్లు అదే ఆటోమేటిక్గా రిపీట్ అనేది చేసేస్తుంది అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఏమై ఉన్నాయి, ఒకటి స్పేస్ ఉంది, కామా ఉంది, తర్వాత ఇంకోటి ఏముంది, స్పేస్ ఉంది, తర్వాత డాట్ ఉంది. ఇవన్నీ పోవాలనుకున్నాం. నేనేం చేశాను, స్ట్రిప్ ఆఫ్ పక్కన ఇవన్నీ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే సతీష్ పక్కన ఉన్న ఆ కామాసు, ఫుల్ స్టాప్లు, స్పేసెస్లు ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ఎలిమినేట్ అనేది అయిపోయినాయి అనమాట. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ వాల్యూ కనుక ఇస్తే దాని తర్వాత కానీ బిఫోర్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కనుక ఏమన్నా ఇచ్చామనుకో స్పెసిఫిక్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రిప్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సపరేట్గా కోడ్ రాయకుండా దాంట్లో ఉన్న చేంజెస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే మోడిఫై అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? అలానే ఈ స్ట్రిప్ ఆఫ్ అనేది వచ్చినట్లు అందరికీ Yes, sir. అర్థమైనట్టేనా?
ఓకేనా, మనకి అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేస్తుంది. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు దాకా మనం ఏం చేసుకున్నాం అంటే స్ట్రింగ్ మెథడ్స్లో 2 కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది కామన్గా రెగ్యులర్గా చేసే సినారియో అనమాట. ఈ సినారియో గురించి ఇప్పుడు నేర్చేసేస్తున్నాం. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్ గురించి ఇప్పుడు ఒక రియల్ టైం సినారియో తీసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, మా మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాడిని ఏం చేశానంటే ఒరే ఒక ప్రోగ్రామ్ రాయిరా, నాకేంటంటే నాకు ఆ ప్రోగ్రాంలో కొన్ని వాల్యూస్ కావాలరా అనేసి నేను ఒక లైన్ చెప్పాను అనమాట. ఏమని చెప్పాను, ద క్యాట్ అండ్ ద డాగ్ అనేసి రాయిరా అని చెప్పాను అనమాట. వాడిని ఏం చేశాడంటే మావాడు ఏం చేశాడంటే అక్కడ రాసేటప్పుడు ద క్యాట్ అండ్ డాగ్ అనేది రాయకుండా వాడు ఏం చేశాడంటే టీఈహెచ్ అని పెట్టేసి క్యాట్ అని రాసి అండ్ టీఈహెచ్ అని పెట్టేసి డాగ్ అని పెట్టేసి అనమాట. అరే ది రాయిపోయి వాడు ఏదో రాసేసాడు అన్నమాట, పొరపాటున మిస్టేక్ అయ్యాడు. ఓకే దెన్ ఇలా రాసి ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో వాల్యూలో మనం ఏం చేస్తామంటే టీహెచ్ఈ ది రాయిపోయి టీఈహెచ్ అని ఏం చేసామంటే ఒక స్పెల్లింగ్ అనేది ఏం చేసామంటే మిస్టేక్ అనేది రాసామన్నమాట ఒక డాక్యుమెంట్లో. అలా ఒక అప్లికేషన్లో ఇలా స్పెల్లింగ్ మిస్టేక్తో రాసి మోస్ట్ కామన్ అనమాట. అంటే మోస్ట్ కామన్గా మనం చేసే థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈ మోస్ట్ కామన్గా చేసే థింగ్స్ని మనం మోడిఫై అనేది చేయాలి అంటే ఎలా చేస్తామనేది నేర్చుకోవడానికి ఈ స్ట్రింగ్ మెథడ్స్ సహాయంతో నేర్చుకుంటున్నాం అనమాట మనం. ఓకేనా, మా వాడు ఏం చేస్తాడంటే ఒక వాల్యూ ఇస్తున్నాడు, టీహెచ్ఈ ది క్యాట్ అండ్ ది డాగ్ అని రాయరా అని చెప్పాను అనమాట ఒక వాల్యూ. అక్కడ మా వాడు ఏం చేశాడంటే టీఈహెచ్ క్యాట్ అండ్ టీఈహెచ్ డాగ్ అని పెట్టేశాడు. టీహెచ్ఈ ది పెట్టరా అంటే వేరేదేదో పెట్టాడు. ఇలా మనం ఏదైనా ఒక వాల్యూ అనేది డిక్లేర్ చేసేటప్పుడు ఒక స్ట్రింగ్ వాల్యూని అలా డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే కొన్ని కామన్గా ఏం చేసామంటే మిస్టేక్స్ అనేవి చేసాం. ఈ మిస్టేక్స్ని మనం ఏం చేసామంటే ఈ మిస్టేక్స్ని మనం రెక్టిఫికేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రీప్లేస్ అంటే దానికోసం సపరేట్ కోడ్ రాయవసరం లేదు. ఆ కోడ్ని అంతా చించి పక్కన నూకేసి మళ్ళీ సపరేట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి రాయరనమాట. దాన్ని అలాంటి ఎర్రర్స్ని ట్రబుల్ షూట్ అనేది చేయాలి అంటే అరే ఇప్పుడు మీరైతే యాక్సెస్ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ దాంట్లో ఉన్నాయి అనుకో అక్కడికి వెళ్ళి పెట్టేసేసి బ్యాక్ స్పేస్తో మొత్తం రిమూవ్ చేసి పడినొక్కారు. మనకేం చేస్తారంటే ప్రోగ్రాంలో అది అందరి మిషన్స్లో అది రన్ అవుతూ ఉంటుంది. ఆ ఎర్రర్స్ని మనం ట్రబుల్ షూట్ రాకుండా కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలంటే అప్లికేషన్ని మనం ఆ డాట్స్ అవన్నీ రాకుండా మనం తీసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడ్ స్నిప్పెట్స్ అనే వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట. స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రాంలో ఆ డాట్స్ అన్నిటిని కూడా మన మిషన్లో ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేసుకొని వాటితో మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలాంటి పర్పస్లో వీటిని యూజ్ చేస్తాం అనమాట. అంతేగానేసేసి ఇక్కడికి వెళ్ళి బ్యాక్ స్పేసెస్లు కొట్టేసేసి ఈ నేమ్స్ అన్నీ ఎవరే ఈ స్పేస్లు అన్నీ తీసేద్దాం రా ఎందుకురా తప్ప ఆ ప్రోగ్రాంలు రాయడం ఎందుకురా అనేసి ఇట్లా తీసారనుకో మనల్ని ఏం చేస్తారంటే మన మేనేజర్ వచ్చి మనల్ని ఫైర్ అంటారనమాట. ఓకేనా, అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలాంటి అప్లికేషన్స్లో ఇలాంటి మిస్టేక్స్ కనుక వచ్చినాయి అంటే వాటిని ట్రబుల్ షూట్ చేసే థింగ్స్ అనేది నాలెడ్జ్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మాత్రమే మనం ఈ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకుంటున్నాం అనమాట. ఏం చేసేసామంటే ఒక వాల్యూ అనేది ఏం చెప్పాడంటే నేను ఒక పోయిం చెప్పాను అనమాట. ఆ పోయిం రాయరా అని చెప్పాను అనమాట. ఏం రాయమన్నా అంటే ఒక పోయిం ఉందన్నమాట. లైక్ అప్లికేషన్ని పోయిం అనుకుంటున్నాను. ఓకేనా, ఒక నేమ్ ఒక సెంటెన్స్ ఉందన్నమాట. ఒక సెంటెన్స్ ఉందన్నమాట. ఏమని రాయమన్నా అంటే సెంటెన్స్ ఏంటంటే ది క్యాట్ అండ్ ది డాగ్ అని పెట్టమన్నా అనమాట. మా వాడు ఏం చేశాడంటే ది క్యాట్ అండ్ డాగ్ పెట్టారంటే మా వాడు ఏం చేశాడంటే టీహెచ్ అని పెట్టేసేసి ఇలా రాసేసాడు అనమాట. ఇలా రాసేసేసాడు. ఇప్పుడు మా వాడు ఏం చేసేసాడంటే ప్రోగ్రామ్ అంతా రాసేసిన తర్వాత చూసుకున్నాడు, అరే మా సార్ ది క్యాట్ రాయర్ అంటే టీహెచ్ పెట్టాను రా అనుకున్నాడు. ఈ టైప్ ఆఫ్ ద మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మా వాడిని ది క్యాట్ అండ్ ది డాగ్ రాయర్ అంటే మా వాడు ఏం రాశాడంటే ఏదో రాశాడు. అదంతా ఏం చేశాడంటే ప్రింట్ చేశాడు అనమాట. ప్రింట్ చేసి నాకు కరెక్ట్గా ఉందా లేదా చూడరా అన్నాను. చూడరా అంటే వాడు ఏం చెప్పాడంటే ది క్యాట్ అండ్ ది డాగ్ రాయర్ అంటే వాడు స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రాశాడనమాట. అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు మన దగ్గర ఏదైనా ఒక కోడ్ ఉంటే ఆ కోడ్ లోపల స్ట్రింగ్ వాల్యూలో కనుక స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే దట్ మీన్స్
స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి కనుక ఉంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని మనం రిమూవ్ అనేది చేయాలి అంటే, దట్ మీన్స్ ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని కరెక్షన్ అనేది చేయాలి అంటే, ఆ కరెక్షన్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే, దానికోసం సపరేట్గా కోడ్ రాయకుండా మనం ఏం చేస్తామంటే ఒక రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ ఉన్నాయి స్ట్రింగ్ మెథడ్స్లో. అది ఏంటిది అంటే రీప్లేస్ అనే ఒక కోడ్ స్నిప్పెట్ ఉందన్నమాట. రీప్లేస్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్ మెథడ్ కోసం ఏం చేశారంటే ఆల్రెడీ కోడ్ని బిల్డ్ చేసి పెట్టేశారన్నమాట. ఆల్రెడీ కోడ్ని రాసేసి పెట్టేశారన్నమాట. అందరు డెవలపర్స్ కామన్గా వాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన కోడ్ అంతా రాసి పెట్టేశారన్నమాట. ఈ కోడ్కి మనం ఏం చేసామంటే రీయూజబుల్ కనుక రీయూజ్ కనుక చేసామనుకో ఇప్పుడు ఏమైంది, ఆ కోడ్ అంతా రాయకుండా మనం ఏం చేయవచ్చు అంటే ఈజీగా కరెక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట ట్రబుల్ షూట్లో. అందుకోసం వీటిని స్ట్రింగ్ మెథడ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల స్ట్రింగ్ వాల్యూస్లో కనుక ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక కామన్గా చేస్తూ ఉంటాం కదా, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని రెక్టిఫికేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ మెథడ్స్లో ఉన్న రీప్లేస్ అనే ఒక కోడ్ స్నిప్పెట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆ కరెక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలిమినేట్ చేయాలంటే రీప్లేస్ అనే దాన్ని వాడాలి కదా. ఇది వాడాలి అంటే మనకి వెంటనే రీప్లేస్ అని కొట్టంగానే ప్రోగ్రామ్ అయిపోదు కదా. దానికి ఏం కావాలంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో దాని సింటాక్ ఏంటిది అనేది నేర్చుకుందాం అనమాట. దాని సింటాక్ ఏంటిది ఒకసారి చూద్దామా? ఓకేనా. మనం ఏదైనా సరే ఏం చేసేసాము, ఒక కోడ్ స్నిప్పెట్ యొక్క సింటాక్ తెలుసుకోవాలంటే స్ట్రింగ్ మెథడ్స్లో దేని యొక్క సింటాక్ రాయాలన్నా ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి ఆ స్ట్రింగ్ యొక్క వేరియబుల్ అనేది చెప్పేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే డాట్ అనేది స్పెసిఫై చేయాలన్నమాట. స్ట్రింగ్ మెథడ్స్ ఏదైనా యూజ్ చేయాలంటే దానికి సింపుల్ సింటాక్ అనమాట. ఏంటిదంటే స్ట్రింగ్ వేరియబుల్ అనేది చెప్పేసి డాట్ అనేది పెట్టి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ మెథడ్ ఏదైతే స్ట్రింగ్ మెథడ్ ఉందో ఆ రిలేటెడ్ స్ట్రింగ్ మెథడ్ అనేది చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ది క్యాట్ అండ్ ద డాగ్లో మిస్టేక్ అనేది కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం మనం ఏం చేసేసామంటే ఈ స్ట్రింగ్ మెథడ్లో మనం ఏం చేసేసామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి దాని పక్కన ఏం చేసాము ఆ స్ట్రింగ్ మెథడ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏదైతే మిస్టేక్ చెప్పామో ఆ మిస్టేక్కి సంబంధించిన వాల్యూ అనేది ఇచ్చేసేసి కామా పెట్టేసేసి ఏదైతే కరెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆ వర్డ్ అనేది పెట్టేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే రెక్టిఫికేషన్ అనేవి అయిపోతాయి అనమాట. ఎలా అవుతాయి ఏంది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం కూడా ఏం చేద్దామంటే ఇలా చేస్తారనమాట. ఇలా మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేసేసి వచ్చేద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆ మిస్టేక్ని నేను తీసేయాలనుకుంటున్నాం. అలా తీసేయాలంటే డైరెక్ట్గా తీసేయచ్చు, లేదంటే మనం ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాము, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి అలా కూడా తీసేయచ్చు. అలా వేరియబుల్ ద్వారా చేద్దాం అనుకున్నాం. అందుకోసం ఏం చేశానంటే సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్ పెట్టాను. నేను ఏం చేశాను, పైన రాసిన సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్లో ఉన్న మిస్టేక్ని నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే రెక్టిఫికేషన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా రెక్టిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి నాన్న సంజయ్, ఏం చేయాలి? స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఏం చేయాలి కోడ్ స్నిప్పెట్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఏ కోడ్ స్నిప్పెట్స్ని రీయూజబుల్ చేసుకోవాలి, స్ట్రింగ్ మెథడ్స్కి రిలేటెడ్గా ఉన్న కోడ్ స్నిప్పెట్స్ని మనం ఏం చేయాలంటే రీయూజబుల్ అనేది చేయాలి. అలా రీయూజబుల్ చేయాలి అంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఏంటిది, స్ట్రింగ్ వేరియబుల్ చెప్పేసి డాట్ పెట్టి స్ట్రింగ్ మెథడ్ పెట్టేసేసి ఆఫ్ పెట్టేసి దాంట్లో క్యారెక్టర్స్ కనుక ఉంటే క్యారెక్టర్స్ చెప్పాలి, లేకపోతే ఎంప్టీగా వదిలేయాలన్నమాట. అలా చేయాలంటే నేను మిస్టేక్స్ని కరెక్షన్ చేయాలంటే ఏం చేయాలి, రీప్లేస్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసేసి మనం ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే వేరియబుల్ నేమ్ ఏంటిది, సెంటెన్స్ కాబట్టి సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఉంది కాబట్టి అది పెట్టేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి ఏంటిది మనం చేసిన వాల్యూకి రీప్లేస్ కదా, అందుకోసం మనం మనం చేస్తున్న స్ట్రింగ్ మెథడ్లో ఏ మెథడ్ వాడాలి, రీప్లేస్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయాలి. రీప్లేస్ అని చెప్పేసి దాని పక్కన ఆఫ్ పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, మిస్టేక్ ఉన్న వాడు ఏదైతే ఆ స్ట్రింగ్ని ఇవ్వాలన్నమాట. మిస్టేక్ ఉంది జస్ట్ వన్ సెకండ్, సమ్మన్ ఇస్ ట్రైయింగ్ టు
దాంట్లో మిస్టేక్ ఉన్న స్ట్రింగ్ మెథడ్ ఏంది, మిస్టేక్ ఉన్న స్ట్రింగ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కన్స్టెంట్ టీహెచ్, ఆ మిస్టేక్ ఉన్న కంటెంట్ ఇచ్చేసేసాను. తర్వాత ఏం చేశాను, కామా పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ఏదైతే కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఉందో ఆ కరెక్ట్ చేసే మిస్టేక్ లేని సెంటెన్స్ ఏదైతే ఇద్దాం అనుకున్నామో ఆ స్ట్రింగ్ ఇవ్వాలన్నమాట. ఏమి ఇద్దాం అనుకుంటున్నాము, టీహెచ్ఈది అని ఇద్దాం అనుకున్నాం. ఇచ్చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అదే కాబట్టి కరెక్షన్ చేయాలనుకుంది. ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేనేం చేసేసానంటే సెంటెన్స్ అని ఇచ్చేసాను అనమాట. సెంటెన్స్ అని వేరియబుల్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు కనుక చూస్తే ఏమైంది చూడు, యా ఇందాక ఏమొచ్చింది టీఈహెచ్డి అని వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏమైందో చూడు, ది క్యాట్ అండ్ ది డాగ్ అనేసి వచ్చేసిందా. ఇలా మనం ఏం చేసామంటే ఒక సెంటెన్స్ లోపల ఉన్న స్ట్రింగ్ లోపల ఏదైనా సరే ఒక మిస్టేక్ కనుక మనం చేసామనుకో ఆ మిస్టేక్కి మనం ఏం చేయాలంటే రీప్లేస్ అనేది చేయాలి, రెక్టిఫికేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము ఈ రీప్లేస్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే మనందరం కూడా ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఏం చేయొచ్చు అంటే మోడిఫికేషన్ అనేది చేసేసి రావచ్చు అనమాట. ఇట్లా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా, ఎనీబడి హ్యావ్? నో సార్. నో ఓకేనా సార్. ఓకేనా టుడే సెషన్లో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా, టుమారో సెషన్లో రిమైనింగ్ ద టాపిక్స్తో మనం కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బాయ్ బాయ్.